ఎన్టీఆర్కి సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. వారిద్దరూ ఎంత ఆప్తమిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ హీరోనైతే సినిమాల్లో చూస్తూ ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తూ పెరిగారో అదే హీరోతో నటించే అవకాశం రావటం కృష్ణ గారికి దక్కిన గొప్ప అదృష్టమనే చెప్పాలి. ఎంతమంది హీరోలు వచ్చినా ఆయనే స్వయంగా సినిమాలో హీరోగా యాక్ట్ చేసినా, సినిమాల్లోకి రాకముందు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత, సినిమాలు చేయడం మానేశాక, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ నా అభిమాన హీరో అని కృష్ణ గారు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అభిమాన హీరోకి కృష్ణ గారికి మధ్య ఏం జరిగుంటది? అసలు ఇద్దరు మాట్లాడుకోలేనంతగా వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? దానికి కారణం సినిమాలేనా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలనే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి మధ్య అభిప్రాయ భేదాలకు గల కారణాల గురించి కృష్ణ గారి మాటల్లోనే, అంటే ఒక స్వాగతంలో చెప్పుకుందాం. పెద్దలు మారాలి. చిత్రం నారాయణరావు గారు ఒకరోజు నా దగ్గరకు వచ్చారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో దేవదాస్ వంటి హిస్టారికల్ హిట్ ఇచ్చిన నిర్మాత. ఆయన నా చేతిలో ఒక స్క్రిప్ట్ పెట్టారు. కవర్ మీద అల్లూరి సీతారామరాజు అని రాసి ఉంది. ఇదేంటి, ఇది నాకెందుకు ఇచ్చారు అని అడిగాను. ఈ స్క్రిప్ట్ని మేమే రాశాము. ఎన్టీ రామారావు గారు దీన్ని సినిమాగా తీస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆయన దీన్ని తీయనిది చెప్పడం లేదు. ఇప్పుడు దీన్ని సినిమాగా తీసే అంత డబ్బు, ఓపిక నా దగ్గర లేవు. దీన్ని మీరు సినిమాగా తీస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనంతకు ముందే అసాధ్యుడు సినిమాలో సీతారామరాజు గెటప్ వేసి ఉండడంతో గెటప్ విషయంలో నాకు ఎలాంటి సందేహాలు లేవు. వెంటనే ఆ స్క్రిప్ట్ని మహారథి గారికి, తమ్ముడు హనుమంతరావు గారికి ఇచ్చి చదవమన్నారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మహారథి 4 రోజుల పాటు కూర్చొని అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. చదివాను, నాకు బాగా నచ్చింది. వెంటనే డైలాగ్ వర్షన్ మొదలు పెట్టమని చెప్పాను. ఆయన డైలాగ్ రాస్తుండగానే పద్మాలయ వారి చిత్రం అల్లూరి సీతారామరాజు అని అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీ నుంచి అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ నవయుగ ఫిలిమ్స్ నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇక ఆ సబ్జెక్ట్లో ఫైట్స్ ఉండవు, డ్యూయట్స్ ఉండవు, గ్లామర్ ఉండదు. గడ్డం మీసం పెంచుకొని ఒకే డ్రెస్లో సినిమా అంతా అడవుల్లో తిరుగుతూ ఉంటాడు హీరో. ఇలాంటి పాత్రలో ఒక కమర్షియల్ హీరో చేయడం సరైనది కాదు. కాబట్టి ఈ సబ్జెక్టుని నమ్మి మేం ఫైనాన్స్ చేయము అని కరాఖండిగా చెప్పేశారు. తారక రామారావు ఫిలిమ్స్ వాళ్ళు ముందుకొచ్చారు. కాకపోతే వారికి కూడా అదే అభిప్రాయం ఉంది. దేవుడు చేసిన మనుషులు డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పట్లాగా సినిమా విడుదలైన 6 నెలలకే సినిమా పని అయిపోవడం అనే పద్ధతి అప్పట్లో లేదు. సినిమా రిలీజ్ అయితే 2-3 సంవత్సరాల వరకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. దీనిలో నష్టం వస్తే దాన్ని కవర్ చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో వాళ్ళు ఓకే అన్నారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అందరూ అంత సాహసం చేయొద్దని సలహా ఇచ్చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా వద్దని చెప్పారు. వద్దు బ్రదర్, ఇలాంటి డ్రై సబ్జెక్ట్ పెద్దగా ఆడవు. దేవుడు చేసిన మనుషుల్లో వచ్చిందంతా దీంట్లో పోగొట్టుకుంటారు. ఒకవేళ మీకు ఒక ప్రాజెక్ట్ చేయాలి అని ఉంటే నేను కాల్ షీట్లు ఇస్తాను, కురుక్షేత్రం చేయండి, నేను కృష్ణుడి వేషం వేస్తాను. లేదు గురువుగారు, చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. మీకు ఎప్పటినుంచో అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలని ఉంది కదా, మీరు వెంటనే చేస్తానంటే చెప్పండి, నేను డ్రాప్ అయిపోతాను. లేదంటే నేను చేస్తాను అని అన్నగారికి చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత రామారావు గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నేను సినిమా చేయడం ప్రారంభించాను. చింతపల్లి అడవులకు వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేశాం. 4 రోజులు షూటింగ్ చేశాం. ఒకరోజు ఉదయాన్నే 4 గంటలకు నన్ను లేపారు. ఏమిటి అని అడిగితే డైరెక్టర్ రామచంద్రరావు గారికి అనారోగ్యంగా ఉందని చెప్పారు. వెంటనే 4 గంటల ప్రయాణం చేసి వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్లాం. అక్కడ రామచంద్రరావు గారు నాతో ఒక మాట తీసుకున్నారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, చేయకుండానే వెళ్ళిపోతున్నాను. వేరే డైరెక్టర్ని ఎవ్వరిని పెట్టుకోవద్దు, నువ్వు తీయగలవు, నువ్వే ఈ సినిమా తీసి డైరెక్టర్గా నా పేరు పెట్టు అని. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన మరణించారు. అప్పుడు నేను తీసుకున్న సినిమాకి నేనే పోస్ట్ డైరెక్టర్గా పనిచేసి ఆ సినిమాను పూర్తి చేశాను. ఫైట్లు మాత్రం కేఎస్ఆర్ దాస్ గారికి అప్పచెప్పాం. చింతపల్లి అడవులలో నెలల తరబడి గడుపుతూ నిద్రాహారాలు లేకుండా మేం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆ సినిమా మీద అందరికీ అనేక రకాలైన అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కానీ నేను మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా, రెండో ఆలోచన లేకుండా సినిమాని పూర్తి చేశాను. ఫస్ట్ కాపీ వచ్చింది. బయ్యర్స్ అందరూ చూశారు. వారికి జడ్జిమెంట్ లేదు. సినిమా చూసి వాళ్ళందరూ వాళ్ళలో వాళ్లే గొనుక్కుంటున్నారు తప్ప ఏం చెప్పడం లేదు. నాకు చక్రపాణి గారు ఫోన్ చేశారు. అల్లూరి సీతారామరాజు గారి మొదటి కాపీ వచ్చిందని విన్నాను. నాకు పంపించు, నేను చూస్తాను అని చెప్పారు.
సినిమా చూసిన తర్వాత బాగుందని కానీ బాగా లేదని కానీ ఏమీ చెప్పలేదు. రేపు ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి నన్ను కలువు అని మాత్రమే చెప్పారు. మరుసటి రోజున వెళ్ళి చక్రపాణి గారిని కలిశాను. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నారు. సినిమా ఎలా ఉందండి అని నేను అడిగేశాను. ఇప్పుడు నీతో ఎంతమంది సినిమాలు తీస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేశారు చక్రపాణి గారు. 7-8 మంది సినిమాలు తీస్తున్నారు, ఇంకొక 7 మంది రెడీగా ఉన్నారు అని చెప్పాను. ఇంకేముంది, వాళ్ల పని అయిపోయినట్లేనయ్యా అన్నారు చక్రపాణి గారు. ఇక ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను. అదేంటండి, సినిమా బాగాలేదా అని అడిగాను. బాగుండడం అంటే అలా ఇలా కాదయ్యా, చాలా బాగుంది. చాలా గొప్ప పాత్రలో చేశావు. ఇంత గొప్ప క్యారెక్టర్లో చూసిన నిన్ను ఒక 2 సంవత్సరాల వరకు సాధారణ క్యారెక్టర్స్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరయ్యా. దీని ఇంపాక్ట్ నీ మీద చాలా బాగా పడుతుంది. సీతారామరాజు మంచి సక్సెస్ అవుతుంది, కానీ ఆ తరువాత నీకు వరుస ఫ్లాప్స్ వస్తాయి అన్నారు. దానిని ప్రశంసగా తీసుకుని సంతోషపడాలో విమర్శగా తీసుకుని బాధపడాలో నాకు అర్థం కాలేదు. సరే, 1,00,000 సందేహాలు అనుమానాల మధ్య 1974 మే 1వ తేదీన అల్లూరి సీతారామరాజుని విడుదల చేశాం. అది సాధించిన విజయాలు, సంపాదించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. రిలీజ్ అయిన 3వ వారంలోనే క్యాస్టిల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఆహ్వానం వచ్చింది. అప్పుడు నేను కాశ్మీర్లో చీకటి వెలుగులు షూటింగ్లో ఉన్నాను. నేను, విజయ నిర్మల గారు, హనుమంతరావు గారు అట్నుంచి అటే ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళొచ్చాం. ఆ తర్వాత చక్రపాణి గారు అన్నట్లే 2 సంవత్సరాల పాటు నా కెరియర్లో సక్సెస్లు ఏమీ లేవు. పాడి పంటలు సినిమాతోనే మళ్లీ నా కెరీర్ ఊపందుకుంది. ఆ తర్వాత నా 127వ చిత్రంగా విడుదలైన కురుక్షేత్రం నిర్మాణం పరంగా పెద్ద చర్చనీయాంశమైంది. నేను ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణ సినిమాకి పోటీగా కురుక్షేత్రం స్టార్ట్ చేశాను అని అందరూ అన్నారు. వాస్తవంగా జరిగిందేంటంటే, కురుక్షేత్ర నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా పెద్ద నిర్మాత. ఆయనకి భారీ స్థాయిలో కురుక్షేత్రం చేయాలి అనేది కోరిక. ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను అర్జునుడిగా చేయమని అడిగారు. నేను సరే అన్నాను. వెంటనే రామారావు గారిని కలిసి కృష్ణుడిగా చేయమని అడిగాను. ఆయన కర్ణ చేయాలి అనే ఆలోచనతో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. అందుకని నేను చెయ్యను అని చెప్పారట. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లి కృష్ణుడిగా చేయమని అడిగారట. కృష్ణుడిగా రామారావు గారు చాలా పాపులర్, ఆ పాత్ర నేను చెయ్యను అని నాగేశ్వరరావు గారు అన్నారట. కృష్ణుడి పాత్ర కోసమని శోభన్ బాబు దగ్గరికి వెళ్లారు. ఆయన అంతకు ముందే సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర చేసి ప్రేక్షకాదరణ పొందారు. అందుకే రామారావు గారి తర్వాత ఆ క్యారెక్టర్కి శోభన్ బాబు గారే సరిపోతారు అనేది అందరి అభిప్రాయం. శోభన్ బాబు గారు వెంటనే ఒప్పుకున్నారు. ఇక షూటింగ్ స్టార్ట్ చేశాం. కాస్ట్యూమ్ కుట్టించడం, సెట్లు వేయడం, ఆర్టిస్టులకి అడ్వాన్స్ ఇవ్వడం, ఇలా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇలా కురుక్షేత్ర కార్యక్రమాలన్నీ కూడా వేగంగా జరుగుతున్న సమయంలో నాకు రామారావు గారి దగ్గర నుంచి కబురొచ్చింది. నా అభిమాన నటుడు, నేను ఎంతో గౌరవంగా అన్నగారు అని పిలుచుకునే ఆ మహానటుడు దగ్గర నుంచి కబురు రావడంతో నేను వెంటనే వెళ్ళాను. చాలా రోజుల తర్వాత ఆయనను కలవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు తర్వాత ఆయన నా పట్ల ఎందుకో ముభావంగా ఉండేవారు. అలా మా మధ్య స్తబ్దత కొనసాగుతున్న టైంలోనే ఆయన దగ్గర నుంచి కబురు రావడంతో నేను ఎంతగానో సంతోషించాను. రామారావు గారిని కలవగానే ఆయన డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ, నేను కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు 3 పాత్రలతో కర్ణ సినిమా తీస్తున్నాను. ఇది నా లైఫ్ అంబిషన్. ఈ టైంలో మీరు నాకు పోటీగా కురుక్షేత్రం తీయడం సరైనది కాదు బ్రదర్ అని అన్నారు. కురుక్షేత్రం సినిమా నేను తీస్తున్నాను అని ఆయన అనుకోవడంలో నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్నగారు, కురుక్షేత్రం ప్రొడక్షన్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం నన్ను అర్జునుడి పాత్రకి మాత్రమే బుక్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను ఆంజనేయులు గారితో చెప్పి ఒప్పిస్తాను అని చెప్పి వచ్చేసాను. జరిగిందంతా చెప్పి ఆంజనేయులు గారిని ఒప్పించడానికి చాలా సిన్సియర్గా ప్రయత్నించాను. కానీ ఆయన నో అన్నారు. ఆయన ఒప్పుకోకపోవడానికి కూడా బలమైన కారణం ఉంది. అప్పటికే ఆయన ఆ సినిమా మీద 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు. నిన్ను నమ్ముకొని దిగారు. నేనిప్పుడు నువ్వు కాదంటే ఎలా? నేను అన్ని పాత్రలని రెడీ చేసుకున్నాను అన్నారు. నా కారణంగా ఒక నిర్మాత నష్టపోవడం ఇష్టం లేక ఒప్పుకున్నారు. అన్నగారిని కలిసి జరిగిందంతా చెప్పాను. నా కారణంగా ఒక నిర్మాత నష్టపోవడం నాకు ఇష్టం లేదండి. అందుకే ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో కావాలని చేసింది ఏమీ లేదు అని చెప్పాను. దానికి ఆయన కొంచెం కోపంగానే సరే బ్రదర్ మీ ఇష్టం అన్నారు. ఇక అలా ఒకవైపు దానవీర సూరకర్ణ, మరోవైపు కురుక్షేత్రం ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కురుక్షేత్రం ప్రాజెక్టులో నిర్మాణ రంగంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది.
కురుక్షేత్రంలో 4000 మందితో యుద్ధ సన్నివేశాలున్నాయి. మేము జైపూర్ వెళ్ళాం. 2000 మంది జనం, 200 మంది ఫైటర్స్, 500 గుర్రాలు, 50 ఏనుగులతో 6 ఆర్టిస్టులు, మొత్తం వార్ సెన్స్తో 50 పేజీల టాకీ పార్ట్ కూడా ఉంది. మొత్తం కరెక్ట్గా చేస్తే నెల రోజుల టైం పడుతుంది. కానీ మొత్తాన్ని 10 రోజుల్లో పూర్తి చేసుకున్నారు. అంతకంటే ఎక్కువ నా దగ్గర బడ్జెట్ లేదు అన్నారు నిర్మాత. కానీ డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు అంత హడావిడిగా చేయడం నా వల్ల కాదు అనేశారు. కానీ అన్ని రోజులు చేస్తే బడ్జెట్ భారీగా పెరుగుతుంది అన్నారు నిర్మాత. దాన్ని పెట్టడానికి సుముఖంగా లేరు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఫైనాన్షియల్లో దిగక తప్పదు. దాంతో కృష్ణ సమర్పించు మాధవి పద్మాలయ కాంబినేషన్స్ బ్యానర్ మీద కురుక్షేత్రం సినిమా తయారవుతుంది. ఇక నేను ప్రొడక్షన్ రంగంలో అడుగుపెట్టడంతో పని వేగంగా పుంజుకుంది. ఇక ఆ సినిమాకు కెమెరామెన్ పిఎల్ రాయ్ గారు, ఆయనతో పాటు బాబుబాయ్ బేసిల్ని కూడా పిలిపించారు. వార్ సీన్స్ కోసం కెఎస్ దాస్ గారిని పిలిపించారు. మొత్తం 4 యూనిట్లతో ఆ వార్ సీన్స్ మొత్తం 9 రోజుల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా సినిమా మొత్తం 2-3 యూనిట్లతోనే పూర్తి చేశాం. నేను ఎప్పుడైతే నిర్మాణ రంగంలో అడుగుపెట్టానో అప్పట్నుంచి ఇది కన్నకి పోటీ చిత్రం అనే టాక్ వచ్చింది. అక్కడ రామారావు గారు యుద్ధ ప్రాతిపదికన కన్నా సినిమా పనులను పూర్తి చేసుకున్నారు. ఎవరికి పోటీ కాకపోయినా ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం నెలకొంది. అనూహ్యంగా ఆ 2 చిత్రాలు సంక్రాంతికే విడుదలయ్యాయి. 4 థియేటర్లలో డబ్బింగ్, 2 థియేటర్లలో రికార్డింగ్ జరిపాము. అంత ప్లానింగ్తో చేసినా కూడా ఫస్ట్ కాపీ రావడానికి జనవరి 12 దాకా పట్టింది. వెంటనే సెన్సార్ చేయించి జనవరి 14, 1977న కురుక్షేత్రం విడుదల చేశారు. అదే రోజున అన్నగారి దానవీర సూర్యకన్య విడుదలైంది. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అన్నగారి కర్ణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా 3 పాత్రలలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. దానవీర సూరకర్ణ 25 వారాల పాటు హిట్ టాక్తో సూపర్ డూపర్ హిట్గా ఆడింది. కురుక్షేత్రం యావరేజ్గా ఆడింది. హిట్ అనే విషయాన్ని పక్కన పెడితే మేకింగ్ విషయంలో కురుక్షేత్రం మాత్రం అప్పటికి ఒక సెన్సేషన్గా నిలిగిపోయింది. ఇక ఈ 2 సినిమాల కారణంగానే నాకు అన్నగారికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. నేను కావాలని అన్నగారితో పోటీ పడ్డాను అని ఇండస్ట్రీ వర్గాలు అనుకున్నాయి. దీంట్లో నేను కావాలని చేసింది ఏమీ లేదు. ఆ తర్వాత కాలంలో అన్నగారు అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో రియలైజ్ అయ్యారు. నన్ను మెచ్చుకున్నారు కూడా అని కృష్ణ గారు చెప్పారు. ఇది నందమూరి తారక రామారావు గారికి, కృష్ణ గారికి మధ్య ఆ 2 సినిమాల కారణంగా వచ్చిన విభేదాలు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కొట్టండి.